హాయ్ అండి. లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదా. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు, నేను చూసుకోలేదు. ఇంకో వీడియోలో ఎప్పుడైనా హ్యాండ్స్ కటింగ్ క్లారిటీగా చెప్తాను. ఇదిగోండి, ఇలా హ్యాండ్స్ కటింగ్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కొంచెం పీసే మిగిలింది. ఈ కొంచెం పీస్లో ఫ్రంట్ పార్ట్ రావాలి. వాళ్ళు ఏంటంటే నేను బక్కగానే ఉన్నా నాకేంటి అనేసి ఇస్తారు 80 మీటర్స్ ముక్క. కానీ కుట్టేటాలకు వస్తుంది ఆ తిప్పలన్నీ. ఇప్పుడు దీనికి ఎన్ని అతుకులు వస్తాయో చూడండి మీరే ఫ్రెండ్స్. ఇచ్చేదేదో మీటర్ ముక్క ఇవ్వరు. ఏమన్నా అంటే మా పాత టైలర్లు అలానే కుట్టారు, నువ్వెందుకు కుట్టావు, నీకెందుకు రాదు అనే డైలాగ్స్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టాం కదా, ఇక్కడ చూడండి ఎంత లోపడుకుందో. ఇంత అయితే మనం తీయలేము కదా ఫ్రంట్ పార్ట్కి, అంటే దానికి అతుకు పడినట్టే కదా. వాళ్ళకేమో చెప్తే అర్థం చేసుకోరు. కొంచెం ఇలా ఓల్డ్ ఉమెనే కాబట్టి ఇంకా అర్థం చేసుకోరు, ఇంకా బుర్ర తినేస్తారు. ఆ బుర్ర తినడం కన్నా ఈ అతుకులు వేసుకోవడం నయ్యం అనిపిస్తుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసేసుకోండి. నేనైతే బండ మీద కూడా మార్క్ చేస్తున్నా, మనకు అవగాహన ఉండడానికి. ఓకే, ఈ ఓల్డ్ మ్యాన్స్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు ఫ్రెండ్స్. కొంచెం మంచి కుట్టపోయినా కానీ దుమ్ము దులిపేస్తారు. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకపోతే మా వల్ల కాదు అని వదిలేసుకోవాలి. కానీ అలా అడ్డదలంగా తీసుకోవద్దు. పర్ఫెక్ట్ అయ్యాకే తీసుకోండి ఓల్డ్ ఉమెన్స్ బ్లౌజెస్ ఎప్పుడైనా సరే. డీప్ నెక్ బ్లౌజ్ కుదిరినంత ఈజీగా ఓల్డ్ ఉమెన్స్ బ్లౌజెస్ కుదరవు. ఎందుకంటే వాళ్ళ చెస్ట్ లూజ్కి వీళ్ళ చెస్ట్ లూజ్కి చాలా తేడా ఉంటుంది. నెక్ డీప్ వచ్చేదంటే అక్కడ మనకి ఓకే చంక డౌన్కి చూడండి. మార్కింగ్ పోతే నాకు 2 ఇంచెస్ మార్కింగ్ రాదు మళ్ళీ. అలా కూర్చో బ్లౌజు. ఓకేనా, ఇలా మార్క్ చేసుకొని చంక డౌన్ 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇందాక నేను కిందకి ఎందుకు మార్క్ చేశానంటే ఇలా 2 ఇంచెస్ నాకు కనిపించడం కోసం ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అలా కూడా మార్క్ చేసేసాం కదా, అలా కట్ చేసేయకండి. వీళ్ళ దాన్ని బట్టి చూసుకోండి. వీళ్ళ షేప్ బెల్ట్ ఎక్కడికి వచ్చింది, ఓకే ఇదైతే సెట్ అయిపోద్ది ఖర్చులతో. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇలా ఈ షేప్ బెల్ట్ ఇక్కడికి ఎంత వచ్చింది, ఓకే సెట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సరే బ్లౌజ్ నెక్ వచ్చేసి నేను ఇలా చూసుకుంటాను వీళ్ళ నెక్ ఎంత ఉంది అనేది. ఇలా పెట్టుకొని నెక్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా స్కేల్ ఇలా పెట్టేసామంటే ఒక స్ట్రైట్గా అర్థమైపోద్ది. ఇప్పుడు వీళ్ళ నెక్ పొడవు ఎంతో చూసుకుందాం. వీళ్ళ నెక్ పొడవు వచ్చేసి 6 ఉంది, 6 పెట్టాలి. చేసి 6 ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ నేను ఎందుకు అలానే బండ మీద వేసుకున్నానంటే ఇక్కడ 6 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది 9.5.
అదే 9 మార్క్ ఇక్కడ వేసుకుందాం. స్ట్రైట్ అనేది అర్థం కాదు మనకి లేకపోతే. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వచ్చేసింది. ఇప్పుడు స్ట్రైట్ లైన్ వచ్చేసింది కదా. ఇది కూడా వీళ్ళు హైగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి హైగానే మార్క్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కాజా పట్టీ నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి చూడండి, ఇలా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వదిలేయాలి. అసలు అయితే 1.5 ఇంచ్ వదిలేసేసి ఇలా 4వ ఉక్స్కి మార్క్ చేయండి. చూసారా, ఇక్కడికే వచ్చింది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఈ 1.5 ఇంచ్ ఎందుకు వదిలేసామంటే 1/2 ఇంచ్ నెక్ హోల్డింగ్ పోతుంది, ఇంకా 1 ఇంచ్ మిడిల్ డాట్కి పోతుంది. ఈ 1.5 ఇంచ్ నుంచే ఇలా పట్టుకొని సగానికి ఇలా మార్క్ చేస్తే మీకు మిడిల్ డాట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ది ఇలా లైన్ గీసేసుకోండి. మనకి షేప్ బెల్ట్ అనేది వచ్చింది కానీ మెయిన్ డాట్ రాలేదు. ముందు మెయిన్ డాట్ రావాలంటే ముందు బ్లౌజ్ పొడవు ఇది చూడండి, ఖర్చులతో సహా మెయిన్ డాట్ దగ్గర పట్టుకోండి. చూసారా, 2 ఇంచెస్ కన్నా ఇంకా కిందికి వెళ్ళిపోయింది. ఇది చాలా సాగిపోయిన బ్లౌజ్ కాబట్టి కొంచెం సాగకుండా నార్మల్గా పట్టుకోండి. అయినా సరే కిందికే ఉంది అంటే ఇక్కడికి. ఓకేనా, ఇలా కిందికి మార్క్ చేసుకోండి. మ్యాక్సిమం అందరికీ 2 ఇంచెస్ పైనే వస్తుంది మార్కింగ్, కానీ ఇది కిందికి వచ్చింది కాబట్టి కిందికే మార్క్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ డాట్ వచ్చేసి 2.5 సరిపోద్ది. అదే 2.5 ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా హోల్డ్ చేస్తే సగానికి వచ్చేస్తుంది. ఆ సగానికి మార్క్ చేసేసి అదే 2.5 పైకి మార్క్ చేసేస్తే సరిపోతుంది. హలో గాయ్స్, ఓకే. నాలుగు ఉక్స్ అనేది ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ వీళ్ళ షేప్ బెల్ట్ ఎంత వచ్చింది? ఖర్చులతో అయితే యాక్సెస్ ఉంటుంది. ఓకే, ప్రజెంట్ అయితే ఇలా కట్ చేసేద్దాం.
ఓకేనా. ఇక్కడ అతుకులు వస్తుంది వేసుకున్నాం తర్వాత మనం ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేసి మిడిల్లోకి మెయిన్ డాట్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డాట్ అనేది ఎక్కడ వేయాలి అనేది ప్రతి ఒక్కరికి డౌట్ వస్తూ ఉంటుంది. ఆ డౌట్ క్లారిటీగా క్లియర్ చేస్తాను నేను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి చిన్న విషయం కూడా డౌట్గానే ఉంటుంది. నేను అలానే నేర్చుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పాను కదా. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు లేకుండా నేను చేస్తాను. ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. చూసారా, ఇక్కడ ఈ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్కి ఒక లైన్ గీసుకోవాలి ఇలాగా. ఓకే, ఈ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్కి లైన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5కి మార్క్ చేద్దాం. ఈ 2.5కి దీనికి మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ ఉంది. అదే 2 ఇంచెస్ ఇక్కడ పెట్టేసింది. చూసారు కదా, 2 ఇంచెస్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ ట్రయాంగిల్ అనేది వచ్చేస్తుంది మీకు. అంతే ఈజీ. డాట్స్ అనేవి దానికి కష్టపడక్కర్లేదు మనం. ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్లో షేప్ బెల్ట్ తీయాలి, నడుం పట్టి తీయాలి, ఇంకా మెడ పట్టి తీయాలి, హ్యాండ్స్కి కూడా అతుకులేయాలి, ప్లస్ ఫ్రంట్ పార్ట్కి అతుకులేయాలి. ఇవన్నీ అవుతాయో లేవో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం. ఇక్కడ అన్నీ అతుకులు పడుతున్నాయి కాబట్టి స్టిచ్చింగ్లో నేను మిగతాయి తీసుకుంటాను. మెడపట్టి, షేప్ బెల్ట్ అవి స్టిచ్చింగ్ అప్పుడు చూసుకొని తీసుకుంటాను. ఎప్పుడైనా మీటర్ క్లాత్ ఇచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా అన్నీ క్లారిటీగా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.